S-400 తో భారత్ ఈ డ్రోన్లను కూల్చివేస్తున్న ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. దీంతో వెంటనే అంటే జమ్మూలోని ఎయిర్పోర్ట్ లో ఎప్పుడైతే మిసైల్ దాడి జరిగిందో వెంటనే బ్లాక్అవుట్ చేశారు. అక్కడ జమ్మూ మొత్తం అంధకారం అలుముకుంది. కానీ ప్రజలు సురక్షితంగానే ఉన్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ వెంటనే వాళ్ళ స్వస్థలాలకి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయారు. అలానే ఏవైతే బంకర్లు సిద్ధం చేసుకున్నారో ఆ బంకర్లలో కూడా వెళ్ళిపోయి తలదాచుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సైరన్లు మోగాయి. ఎలా అయితే సైరన్లు మోగగానే ఇండియాలో ఉన్న మరీ ముఖ్యంగా ఇటు లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ పిఓకేలో కానీ లేకపోతే ఎక్కడ సైరన్ మోగితే అక్కడ వెంటనే ప్రజలు సురక్షిత ప్రాంతాలకి వెళ్ళిపోవాలన్న విషయం నిన్నటి నుండి TV9 మాక్ డ్రిల్స్ లో చెప్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు జమ్మూ కాశ్మీర్లో అలాంటి సిచ్యువేషనే కనిపించింది. జమ్మూలో ఒక్కసారిగా మిసైల్ దాడి జరగగానే సైరన్లు మోగాయి. సైరన్లు మోగిన వెంటనే అక్కడి ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయి తలదాచుకున్నారు. ప్రస్తుతం అక్కడ బ్లాక్అవుట్ కొనసాగుతోంది. అయితే జమ్మూ గగనతలంలోకి వచ్చిన పాక్ డ్రోన్లను S-400 తో భారత్ కూల్చివేసింది. రైట్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, జమ్మూలో ప్రస్తుతం బ్లాక్అవుట్ కొనసాగుతోంది. పఠాన్కోట్ ఎయిర్ బేస్ సంగతి ఏంటి? పఠాన్కోట్ ఎయిర్ బేస్ దగ్గర కూడా పేలుడు శబ్దం వినిపించింది. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పాక్ దుశ్చర్యలు కొనసాగుతున్నాయి. పాక్ భారత సరిహద్దు రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ అలాగే రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల మీద పాక్ సైన్యం విరుచుకుపడుతుంది. డ్రోన్ సిస్టమ్స్ తో అలాగే మిసైల్స్ తో దాడులకు తెగబడుతున్న తరుణంలో ప్రస్తుతం భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోంది. బ్లాక్అవుట్ కొనసాగుతోంది. రాజస్థాన్ అలాగే పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతం బ్లాక్అవుట్ కొనసాగుతోంది. ఎలక్ట్రిసిటీ మొత్తాన్ని నిలిపివేసి పాక్ డ్రోన్లకు, పాక్ మిసైల్స్ కు లక్ష్యాలు తెలియకుండా చాలా వ్యూహాత్మకంగా భారత వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే S-400 రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ నుంచి వస్తున్న 8 మిసైల్స్ ను నిలువరించడం జరిగింది. అయితే ఒక్క డ్రోన్ మాత్రం జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ ని తాకినట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం భారత్ కూడా కౌంటర్ అటాక్ కి సిద్ధమవుతోంది. అలాగే పాక్ LOC సరిహద్దు ప్రాంతాలు సాంబా, అఖ్నూర్ అలాగే కుప్వారా, పుల్వామా ఈ సెక్టార్లలో కూడా హెవీ షెల్లింగ్ ఫైరింగ్ అనేది కొనసాగుతోంది. పాక్ ముఖ్యంగా సైనిక దాడులను ముమ్మరం చేయడం జరిగింది. భారత సైనిక పోస్టు అలాగే పౌరుల నివాసాలే లక్ష్యంగా ఇటు ఫిరంగులతో అలాగే హెవీ మోటార్స్ తో భారీ ఆయుధాలతో ప్రస్తుతం దాడులకు తెగబడిన పరిస్థితి. ఈ రోజు పాకిస్తాన్ కి ఉదయం ముఖ్యంగా పాక్ నిన్న రాత్రి కూడా భారత్ పైన 15 సైనిక స్థావరాల లక్ష్యంగా దాడి చేసినప్పుడు భారత S-400 రక్షణ వ్యవస్థ వాటిని పూర్తిగా గగనతలంలోనే నిలువరించి పాకిస్తాన్ పైన లాహోర్ అలాగే రావిల్పిండి, ఇటు ఇస్లామాబాద్ ఈ ప్రాంతాల్లో భారత సైనిక ముఖ్యంగా రక్షణ వ్యవస్థ ద్వారా మిసైల్స్ ద్వారా పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అలాగే ఇటు రావల్పిండి క్రికెట్ స్టేడియం పైన దాడి చేయడం జరిగింది. అనేక సైనిక స్థావరాల లక్ష్యాలుగా భారత్ దాడులు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ ఇటు పాక్ తన బుద్ధిని మార్చుకోలేదు. సాయంత్రం కూడా ఇటు రక్షణ శాఖ అధికారులు అలాగే విదేశాంగ శాఖ అధికారులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇటు మేము కేవలం ఉగ్రవాదంపై శిబిరాలపైనే దాడి చేశాం, పాక్ సివిలియన్స్ పైన, పాక్ సైనిక స్థావరాల పైన కాదు. మొదట ఈ పహల్గాం ఉగ్రదాడితో ఈ చర్యను ప్రారంభించింది పాకిస్తానే. దానికి రిటాలియేషన్ గా మేము ఇటు ఉగ్రవాద శిబిరాలను కూల్చివేశామని చెప్పి భారత వివరణ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నిన్న రాత్రి భారత సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకున్నప్పుడు మళ్ళీ పాకిస్తాన్ ని నిలువరించే ప్రయత్నం చేసి పాక్ సైనిక శిబిరాలపైన దాడి చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ భారత సైనిక పోస్టులను అలాగే ఇటు సివిలియన్ ఎయిర్పోర్ట్ జమ్మూ ఎయిర్పోర్ట్, పఠాన్కోట్ ఎయిర్ బేస్ సహా ఇటు రాజస్థాన్ లో కూడా కొన్ని కీలక ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని డ్రోన్లతో భారత రక్షణ వ్యవస్థకు అంతు చిక్కకుండా ఎలా అయినా సరే భారత్ పై దాడి చేయాలని చెప్పి వివిధ రూపాల్లో దాడులు చేస్తున్నప్పటికీ భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా యాంటీ డ్రోన్ సిస్టమ్ కానీ S-400 రక్షణ వ్యవస్థ కానీ పాక్ మిసైల్స్ ని, పాక్ డ్రోన్స్ ని కూల్చివేస్తున్న పరిస్థితి ఉంది. సో భారత ఎయిర్పోర్ట్స్ కూడా, ఇండియన్ ఎయిర్పోర్ట్స్ కూడా అప్రమత్తమైంది. గగనతలంలోనే పాక్ వైపు నుంచి ఇటు రాడార్లకు దొరకకుండా వస్తున్న డ్రోన్లని అలాగే మిసైల్స్ ని కూల్చివేసేందుకు ఇటు ఎయిర్ బేస్ నుంచి భారత వాయుసేన కూడా ప్రస్తుతం పాక్ నుంచి వస్తున్న మిసైల్స్ ని గగనతలంలోనే కూల్చివేస్తున్న పరిస్థితి ఉంది. సో ఒక రకంగా ఇటు యుద్ధం మొదలైపోయిందనే చెప్పాలి భారత సైనిక పోస్టు పైన. ఈ రోజు భారత్ తిరిగి మొదటిసారి భారత ఇటు పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అలాగే పాకిస్తాన్ కి సంబంధించిన
సైనిక స్థావరాలపైన దాడి చేసినప్పుడే ఈ వార్ ఎస్కలేషన్ అనేది మొదలైపోయింది. సో ఇది యథావిధిగా కొనసాగుతూ ఉంటుంది. పాక్ చర్యకు భారత్ ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. భారత దేశ రక్షణ విషయంలో రాజీ పడేది లేదు. భారతదేశ సమగ్రత సార్వభౌమాధికారాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. ఖచ్చితంగా దాడికి ఎదురు దాడి ఉంటుందని చెప్పి ఈ రోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా హెచ్చరించిన నేపథ్యంలో సో ఖచ్చితంగా ఈ రోజు కూడా పాకిస్తాన్ కి గట్టి బుద్ధి చెప్పే విధంగా కేవలం అక్కడ ఉన్న పౌరుల భద్రత వారి గురించి ఆలోచించే పాకిస్తాన్ కి సంబంధించి చాలా ఆచితూచి ఈ రోజు కూడా జరిపిన దాడిలో సివిలియన్స్ పైన ఎక్కడ దాడులు జరపలేదు భారత్. కానీ భారత పౌరుల లక్ష్యంగా భారత సైనిక పోస్టుల లక్ష్యంగా విచక్షణ రహితంగా జమ్మూలోను అలాగే పంజాబ్ పఠాన్కోట్ లోను దాడులకు తెగబడుతున్న తరుణంలో ఖచ్చితంగా పాకిస్తాన్ భారీ ప్రాణ నష్టాన్ని భారీ ఆస్తి నష్టాన్ని అలాగే విధ్వంసకర పరిస్థితుల్ని ఎదుర్కొనే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రస్తుతం జమ్మూ అలాగే పఠాన్కోట్ ఈ ప్రాంతాల్లో రాజస్థాన్ లో బ్లాక్అవుట్ ప్రకటించారు. ఇటు పాక్ మిసైల్స్ కి అలాగే డ్రోన్లకి ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ మొత్తం నిలిపివేస్తే బ్లాక్అవుట్ లో చీకట్లో ఎక్కడ ఏ లక్ష్యాలు ఉన్నాయని తెలియదు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ టెక్నికల్ గా సాంకేతిక పరంగా లక్ష్యాలను ముందుగా నిర్ధారించుకుంటారు. సో అయినప్పటికీ కూడా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి ముమ్మరంగా సైరన్లు మోగుతున్నాయి. ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకి వెళ్తున్న పరిస్థితి ఉంది. సో ప్రజల రక్షణ భద్రతకు సంబంధించిన అంశాలపైన కూడా ఇప్పటికే మాక్ డ్రిల్స్ అలాగే అక్కడ ఉన్న స్థానిక సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డీజీపీలు వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి అన్ని విధాల ఏ పరిస్థితి వచ్చినా దాన్ని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా భారత ప్రభుత్వం ఉంది. సో ఆ దిశగానే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి ఉంది. సో రాత్రిపూట దాడులు చేయడం కాబట్టి సో ఖచ్చితంగా ప్రజలు కొంత భయాందోళనలో ఉన్న పరిస్థితి అయితే వాస్తవం. కానీ ఖచ్చితంగా ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్లు అలాగే మిసైల్స్ ని అడ్డుకోవడానికి భారత రక్షణ వ్యవస్థ సర్వసన్నద్ధంగా ఉంది. అందులో భాగంగానే S-400 సహా ఇటు యాంటీ డ్రోన్ సిస్టమ్ ద్వారా పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్లు అలాగే మిసైల్స్ ని ఎక్కడికక్కడ నిలువరించి ప్రస్తుతం ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ఉండే విధంగా భారత రక్షణ వ్యవస్థ అప్రమత్తంగా ఉంది. ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. ఖచ్చితంగా పాకిస్తాన్ సైనిక పోస్టులు అలాగే ఎక్కడి నుంచి అయితే ఈ డ్రోన్లు అలాగే మిసైల్ దాడులు జరుగుతున్నాయో ఆ లక్ష్యాలను కూడా భారత వాయుసేన గగనతలం నుంచి ముఖ్యంగా అరేబియన్ సీ నుంచి ఇటు వార్షిప్స్ నుంచి కూడా మిసైల్స్ ద్వారా వెళ్లి లక్ష్యాలను ఛేదించే ఆపరేషన్ అయితే భారత రక్షణ శాఖ ముమ్మరం చేయబోతోంది.